హాయ్ అండి. నేను ఈరోజు పిల్లలకి స్నాక్స్ అయితే గోధుమ పిండితో దోశలు పోస్తున్నానండి. కొంచెం తియ్యగా పోయాలని బెల్లం కరగబెట్టి వడగట్టి దాంట్లో కలుపుతున్నానండి. ఫస్ట్ బెల్లం నీళ్ళు వడగట్టేసుకొని కొద్దిగా గోధుమ పిండి మనకు గవర్నమెంట్లో ఇచ్చారండి. అవి బాగానే ఉంటుంది, మనకు చాలా అంటే చాలా చక్కగా వస్తున్నాయండి దోశలు. చూడండి మీరే, క్రిస్పీగా బాగా వస్తున్నాయి. ఇలాగ మనము వాటర్ మాత్రం మనకి ఎంత క్వాంటిటీ కావాలో దోశ పిండికి మనకు అలాగ మనం కలుపుకోవాలి. ఇలాగ స్లోగా మనం బాగా బాండలు వేడైన తర్వాత ఇలాగ మనం దోశలు వేసుకొని దాని చుట్టూ ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని మన పిల్లలకి మనము ఇచ్చామంటే చాలా క్రిస్పీగా మెత్తగా ఉంటాయండి. దాంట్లో నేను కొద్దిగా ఎలక్కాయలు కొంచెం దంచేసాను, అది స్కిప్ అయిపోయిందండి. కొబ్బరి కూడా తురిమి వేసానండి, ఎందుకంటే మనము రుద్దేటప్పుడు దోశ సరిగ్గా రాదని చెప్పేసి నేనేం చేశానంటే చిన్నగా తురిమి ఆ పిండిలోనే కలిపి దోశలు లాగా చిన్నగా వేసుకున్నానండి. మధ్యలో మా పాప వచ్చింది, నేను వేస్తానని. నెక్స్ట్ మా పాప వీడియో చూడండి, పూర్తిగా చూడండి ఎలా ఉందో. చిన్న పాప కూడా చిన్న దోశలు 2 వేసింది. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. దోశలు మాత్రం అండి చాలా అంటే చాలా మెత్తగా చపాతీలాగే ఉన్నాయి చూడడానికి, కానీ దోశలు మాత్రం మెత్తగా స్వీట్గా, కొంత ఎక్కువ స్వీట్ కూడా ఏం లేదు. ఇదో చూడండి, మా పాప కూడా దోశలు వేసేస్తామండి. ఓకే, దగ్గర పెట్టుకో. వావ్, దోశ పోసేసింది.